నెక్స్ట్ అమలాపురం చూసుకుంటే కనుక సార్ అమలాపురంలో కూడా ఒకే ఒక స్థానం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది సార్. అది రామచంద్రాపురం సార్. రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ గారు గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే. కొంతమంది కొన్ని సర్వేలు కానీ అనలిస్టులు కానీ మనం చూసాం వాళ్ళ వాదన కానీ ఇది అక్కడ టీడీపీ గెలవబోతుంది అనేసి చెప్తున్నారు. బట్ ఫైనల్లీ మన రిపోర్ట్ అయితే రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీ సార్. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట ఇవన్నీ కూడా కూటమి గెలవడానికి అవకాశం ఉంది. పి గన్నవరంలో టైట్ ఫైట్ ఉంది సార్. లాస్ట్ మినిట్లో ఏదైనా జరగవచ్చు. అక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు గెలవచ్చు, లేదా అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా గెలవచ్చు సార్. అక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది అన్నది మనం కౌంటింగ్ చూస్తే కానీ తెలియదు. అమలాపురం మొత్తం మీద ఎంపీ స్థానం తెలుగుదేశం కూటమికే సార్. కూటమి గెలవబోతుంది. ఓకే. తర్వాత వచ్చేసి రాజమండ్రి సార్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక రాజమండ్రి పార్లమెంటు అండర్లో ఉన్న అసెంబ్లీలు చూసుకుంటే కనుక మనకు ఒక్క స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉంది సార్. ఇక్కడ కూడా అనపర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ మిగతావి రాజానగరం, రాజమండ్రి సిటీ, రూరల్, క్రొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఇవన్నీ కూడా కూటమి అభ్యర్థులు గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. ఇందులో రాజానగరము, నిడదవోలు ఈ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఇద్దరు కూడా గెలవబోతున్నారు సార్. ఫైనల్లీ పార్లమెంట్ కూడా పురంధేశ్వర్ గారు గెలవబోతున్నారు. కానీ పార్లమెంట్ పరంగా టైట్ ఫైట్ జరిగింది సార్. క్రాస్ ఓటింగ్ పడింది. అయినప్పటికీ పురంధేశ్వర్ గారికి ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నరసాపురం సార్. నరసాపురం పార్లమెంట్ చూడవసరం లేదు సార్. క్లీన్ స్వీప్ సార్. అది 7-7 కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి చాలా ఈజీ సార్. బీజేపీ గెలవబోతుంది. ఓకే. మొత్తం అన్ని క్లీన్ స్వీప్ సార్. నరసాపురం మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కూటమే సార్. దీంట్లో జనసేన ఎన్ని ఉన్నాయండి? జనసేన తాడేపల్లిగూడెం ఉంది, భీమవరం ఉంది, నరసాపురం ఉంది. 3 ఉన్నాయి సార్. ముగ్గురు కూడా గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు పార్లమెంట్ సార్. ఏలూరు పార్లమెంట్ లో కొద్దిగా ఫైట్ జరిగింది సార్. హోరాహోరీ ఉంది పార్లమెంట్ విషయంలో. ఇక ఎమ్మెల్యేలు ఎవరెవరు గెలుస్తున్నారని చూసుకుంటే కనుక ఉంగుటూరు ఇక్కడ జనసేన కేటాయించారు సార్. పచ్చమట్ల ధర్మరాజు గారు గెలవబోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ దెందులూరు సార్. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు కూటమి నుంచి, అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ మన సర్వే రిపోర్ట్ ప్రకారం దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు ఓటమి చెందబోతున్నారు సార్. అబ్బాయి చౌదరి గారు గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇది మన రిజల్ట్ వచ్చాక కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏలూరు సార్. మాస్ ఫాలోయింగ్ ఉంది కానీ అబ్బాయి చౌదరి గారికి ఈయనకన్నా ఎక్కువ మంచి ఇమేజ్ ఉంది. సైలెంట్ ఓటింగ్ అనేది ఆయనకి వేయడం జరిగింది సార్. చెప్పండి సార్. నెక్స్ట్ ఏలూరు అసెంబ్లీ కూటమి గెలవబోతుంది సార్. నెక్స్ట్ పోలవరం వచ్చేసి మరలా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇది జనసేనకి ఇచ్చారు సార్. జనసేన ఓడిపోయే స్థానాల్లో పోలవరం ఒకటి. నెక్స్ట్ చింతలపూడి సార్. సొంగా రోషన్ కుమార్ గారు గెలవబోతున్నారు టీడీపీ నుంచి. నెక్స్ట్ నూజివీడ్ సార్. నూజివీడ్లో కూడా హోరాహోరీ ఫైట్ ఉంది. కొలుసు పార్థసారథి గారేమో టీడీపీ నుంచి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి. నూజివీడ్లో ఖచ్చితంగా మన అంచనాలు వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది సార్. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. కైకలూరు సార్. కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారు సార్. పార్లమెంట్ పరంగా చూసుకుంటే ఏలూరు టైట్ ఫైట్ లో తెలుగుదేశం అభ్యర్థి గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ విజయవాడ పార్లమెంట్ అండర్లో ఉన్న 7 స్థానాల్లో ఒక్క తిరువూరులో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది సార్. మిగతా 6 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట ఈ అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. ఈ పార్లమెంట్లో మాత్రం బీజేపీకి విజయవాడ వెస్ట్ ఇవ్వడం జరిగింది. సుజనా చౌదరి గారు ఆయన కూడా గెలవబోతున్నారు సార్. ఇంకా ఎంపీ చూసుకుంటే కనుక కేసినేని చిన్ని గారు గెలవబోతున్నారు. కేసినేని నాని గారి మీద వాళ్ళ బ్రదరు చిన్ని గారు సార్. తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. అంటే కేసినేని నాని గారు గెలవాలి అంటే 6 స్థానాల్లో ఫుల్ క్రాస్ ఓటింగ్ పడాలి సార్. లేదు సార్. ఇక్కడ అమరావతి రాజధాని ఎఫెక్ట్ కంప్లీట్ గా ఉంది సార్. సో గెలిచేదానికి ఛాన్సే లేదు కేసినేని నాని గారు. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ అండర్లో వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానం ఏకైక స్థానం ఒక పామర్ సార్. ఒక్క స్థానం ఏముంది. మిగతా 6 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పెనమలూరు. ముఖ్యంగా వస్తే సార్ ఇక్కడ గన్నవరం, గుడివాడ ఎట్లా అయినా సరే తెలుగుదేశం గెలవాలి అని చాలా కసిగా పనిచేశారు. అట్లాగే గన్నవరం, గుడివాడ తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. వల్లభనేని వంశీ, కొడాల నాని గారు ఇక్కడ ఖచ్చితంగా ఓటమి చెందబోతున్నారు. మన అంచనా ప్రకారం మెజారిటీలు చూసుకుంటే కనుక, ఎందుకంటే మెజారిటీ చెక్ చేసుకునే స్థానాల్లో కొద్దిగా ఇవి ఇంపార్టెంట్ సీట్లు. గన్నవరంలో మెజారిటీ 15,000 పైనే ఉంటుంది ఎర్లగడ్డ వెంకటరావు గారికి.
వెనిగండ్ల రాము గారికి గుడివాడలో 10,000 వరకు మెజారిటీ ఉండే ఛాన్స్ ఉంది. మచిలీపట్నం అవినిగడ్డ జనసేన కేటాయించారు, మండలి బుద్ధప్రసాద్ గారు గెలవబోతున్నారు. పార్లమెంట్ చూసుకుంటే కనుక జనసేన గెలవబోతుంది సార్, వల్లభనేని బాలశౌరి గారు. మొత్తం జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంట్లు గెలవబోతున్నారు.